గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో కూర్చున్న స్వరాజ్యానికి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వదిలిపెట్టొచ్చిన ఊరు, తల్లి ఒక్కొక్కటిగా గుర్తు రాసాగారు. తమకి తండ్రి ఉండి కూడా లేనివాడే అయ్యాడు. తల్లి, తండ్రి తనే అయ్యి, అమ్మ తనను, తిలకను పెంచింది. పగలంతా అందరిళ్ళకి సాయానికి వెళ్ళి శారీరకంగా అలసిపోతే, రాత్రిపూట కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ మానసికంగా అలసిపోయేది. మధ్యరాత్రిలో సుందరమ్మత్తయ్య లేచి అమ్మని కేకలేసేది. ఏడ్చినంతలో కష్టాలు గట్టెక్కేస్తాయంటే పిచ్చిదానా, ధైర్యంగా 4 నాళ్ళు ఓపిక పట్టావనుకో పిల్లాడు చేతికి అందొస్తాడు అనేది. అది కాదొదినా, ఇంకా వాడు పసివాడు. వాడు చేతికి అందొచ్చేటప్పటికి ఈ పిల్లకి ఈడు మించిపోదు. ఇవాళ బావగారింట్లో అమ్ములకు పెళ్లి చూపులయ్యాయి. దానీడుదే కదా స్వరాజ్యం కూడా. బెంగెట్టుకోకే, నేను విచారిస్తూనే ఉన్నాను. మన దగ్గరున్న డబ్బు ఏ మూలకు చెప్పు. మొలతాడు కట్టిన ప్రతివాడు కట్నం దగ్గర తాటి చెట్టుకి కూర్చుంటున్నాడు. చూద్దాం, ఏదో ఓ దారి దొరక్కపోదు. పడుకో, మళ్ళీ పొద్దున్నే పనుంది రమ్మంది పెద్దదిన. మరేం దారి దొరుకుతుందోనో. సుందరమ్మత్తయ్య అమ్మని ఓదార్చి పక్కకి తిరిగి పడుకుని వేలితో నేల మీద గీస్తూ ఏవో లెక్కలేస్తూ ఉండేది. నాన్న కట్టిన మంగళసూత్రాలు తీసి పసుపు కొమ్ము పసుపు తాడికి కట్టుకుని ఆ సూత్రాలు గొలుసు పెళ్లికి తనకి గొలుసు గాజులుగా చేయించి పెట్టింది. మేనత్తలిద్దరూ కలిసి మంగళసూత్రం కొన్నారు. పెదనాన్నలు, బాబాయిలు ఒక్కటిగా నిలబడి పెళ్లి చేశారు. సుందరమ్మత్త అయితే ఆవిడ మెడలో గొలుసు తీసి తన మెడలో వేసేసింది. ఇంట్లో అందరూ పిల్ల పెద్ద స్వరాజ్యానికి పట్టిన అదృష్టానికి ఎంతో సంతోషించి యథాశక్తి సాయపడి పెళ్లి చేశారు. అదంతా గుర్తు చేసుకుంటుంటే నిన్న మొన్న జరిగినట్టుంది. అప్పుడే ఇన్నేళ్లయిందా? ఆ ఊళ్ళో అందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో. వేణుగోపాలస్వామి గుళ్ళో ఆ పూజారి గారే ఉన్నారో, లేకపోతే వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడో. తమింటి ఎదురుగుండా ఎత్తరుగుల వాళ్ళింట్లో పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో. పెదనాన్న కూతురు పెళ్ళై ఏ ఊళ్ళో ఉంటోందో, ఎంతమంది పిల్లలో దానికి. పార్వతమ్మ పిన్ని పాపం అస్తమానం మూలుగుతూనే ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో. పెదనాన్నల్ని బాబాయిల్ని చూసి ఎన్నేళ్లయిందో. వాళ్ళంతా తనని చూస్తే ఎంత ఆనందపడతారో. మళ్ళీ ఒక్కసారి ఆ మండువాలో అందరి మధ్య కూర్చుంటే ఎంత బాగుంటుంది. స్వరాజ్యం ఊహలన్నీ ఊరివైపు వెళ్ళిపోయాయి. ఎన్ని సంవత్సరాలైంది ఊరొదిలేసి. అందరూ ఎలా ఉన్నారో పేరు పేరున సుందరమ్మత్తయ్యని అడగాలి. సుందరమ్మత్తయ్య కబుర్లు ఎంత బాగా చెప్తుంది. అచ్చం సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. సుందరమ్మత్తయ్య అమ్మని బాగానే చూసుకుంటుంది. అమ్మకి ఇప్పుడు ఎలా ఉందో. దేవుడి దయవల్ల తగ్గిపోతే బాగుండును. తగ్గిపోతుంది. తను వచ్చేటప్పుడు ఆంజనేయస్వామికి మొక్కుకునే వచ్చింది. కానీ ఎంతో సీరియస్ అయితే తప్పితే తనకి ఫోన్ చేయడే తిలక్. దేవుడా, మా అమ్మను రక్షించు. మనసులోనే ఎన్ని దండాలో పెట్టుకుంది. ఒక్కసారి తమ్ముడి చేయి పట్టుకుని అమ్మ ఒడిలో పడుకుంటే ఎంత బాగుంటుంది. నే వెళ్ళేటప్పటికి అమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది. ఎంత ధైర్యం చేసి వెళుతున్నందుకు కనీసం అమ్మ ఆఖరి చూపులైనా తనకి దక్కుతాయో లేదో. అయినా నేనింత ధైర్యం చేసేసానేంటి. రమణమూర్తి పర్మిషన్ లేకుండా ఇలా బయలుదేరిపోయినేంటి అని తన ధైర్యానికి తనే ఆశ్చర్యపోయింది. వచ్చాక ఏమంటాడో. అత్తగారు ఆయన ఎదురుగుండా ఏమీ మాట్లాడరు. బాగా గట్టిగా అరుస్తారేమో ఆవిడ మీద. పాపం ఈసారి ఆయన అరుపులన్నీ ఆవిడ భరించాలి. ఎంత అంతా తాటాకు మంట. మర్నాటికి తగ్గిపోదు. కాకపోతే మరో 4 రోజులు అంతే. అప్పుడు పతాంజలి పెళ్లి గురించి కూడా ఎంత పట్టుబట్టారు. ఇప్పుడు అన్న తమ్ముడు ఎంత రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. అన్నదమ్ముల మధ్య గొడవలు కర్పూరం వెలిగినంతసేపు అయితే మరి భార్యాభర్తల మధ్య గొడవ ఆ మాత్రం కూడా ఉండకూడదు కదా. రాత్రంతా ఇలాంటి అతుకు బతుకు లేని ఆలోచనలతోనే టెన్షన్తో గడిపింది స్వరాజ్యం. తెల్లవారింది. కాకినాడ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్ వచ్చి ఆగింది. అందరూ దిగాక నెమ్మదిగా కంపార్ట్మెంటు డోరు దగ్గరకొచ్చి నిలబడింది స్వరాజ్యం. రాత్రంతా ట్రైన్లో ఆమె పడిన మానసిక వేదన సూచిస్తూ మొహం వడిలినట్లయింది. పరిష్కారమే లేని సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఆమె మనసు స్తబ్దంగా అయిపోయింది. డోరు దాకా వచ్చాక చుట్టూ జనాల్ని చూసి ఈ ప్రపంచంలో పడింది. చుట్టూ అందర్నీ పరికిస్తోంది. వారిలో తిలక్కెవరు? ఎప్పుడో వాడికి 15 ఏళ్లున్నప్పుడు చూసింది. అప్పుడు నూనూగు మీసాలవాడు. ఇప్పుడు బహుశా మీసాలు నెరుస్తుంటాయేమో. ఆలోచిస్తూ అందర్నీ పరికిస్తోంది. ఎలా గుర్తుపట్టడం తిలకని? తిలకి కూడా అదే సంశయం. మగవాడు కనుక వారి దగ్గర వీరి దగ్గర వాకప్ చేసి పైకి తెలియకుండా అక్క గురించిన వివరాలు తెలుసుకుంటున్నాడు. కానీ పెళ్ళై వెళ్ళాక ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ అక్కనిదే చూడడం. ఎప్పుడు గుర్తు చేసుకుందామన్నా ముగ్ధ అయిన అప్పటి అక్కే గుర్తుకొస్తోంది.
ఇప్పుడెలా ఉంటుంది? బాగా ఒళ్ళొచ్చుంటుందా? కళ్ళజోడు ఎలాగూ వచ్చే ఉంటుంది. తనే పెట్టుకుంటున్నాడాయే. మరి అక్కెందుకు పెట్టుకోదు? నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ, ఒక్కొక్క కంపార్ట్మెంటు పరకాయించి చూసుకుంటూ వస్తున్న తిలక్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అదిగో అక్క! గుర్తుపట్టేశాడు. ఇన్నేళ్లైనా గుర్తుపట్టాడు. అక్క లావవలేదు, అలాగే ఉంది. కానీ కాస్త నిడుతనం వచ్చింది. కళ్ళజోడైతే వచ్చింది, కానీ అది ఆమె వయసుకు మరింత గౌరవం తెచ్చింది. అప్పుడు ఒత్తుగా ఉండే నల్లటి తలకట్టు ఇప్పుడు తెలుపు నలుపుల కలనేతలా మారింది. ఆ పచ్చని పసిమి, ఆ చీరకట్టు, ఆ నిలబడ్డ తీరు అన్నీ స్వరాజ్యాన్ని టక్కున గుర్తుపట్టేట్టు చేశాయి. వెంటనే అకా అంటూ అటు వెళ్ళాడు. స్వరాజ్యం తిలకని చూడగానే గుర్తుపట్టింది. అప్పుడు కుర్రాడు, ఇప్పుడు 40వ పడిలో పడిన మనిషి. కాని తళతళా మెరిసే ఆ గుండ్రటి కళ్ళల్లోని మెరుపు మాత్రం అలాగే ఉంది. చెంపలు నెరిశాయి, కాస్త ఒళ్ళొచ్చింది. ఆ గుండ్రటి కళ్ళల్లోని మెరుపే టక్కున పట్టించింది తిలకని స్వరాజ్యానికి. నిజంగా అది అపురూపమైన సన్నివేశం. అప్పుడప్పుడే ఊహలు విచ్చుకుంటున్న సమయంలో వీడిపోయిన అక్కా తమ్ముళ్ళు 34 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఎంత అద్భుతం. వాళ్ళేమీ దెబ్బలాడుకోలేదు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరికొకరు అన్నట్లు ఇద్దరే తోబుట్టువులు. ఇద్దరిలో ఎవరూ దేశాలు పట్టి పోలేదు. ఇద్దరూ ఈ దేశంలోనే ఉన్నారు. కావాలంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా వాళ్ళు కలుసుకుని మాట్లాడుకునే అవకాశాలు బోల్డున్నాయి. కానీ వాళ్ళిద్దరూ అలా చేయలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక నియమానికి కట్టుబడ్డవాళ్ళు. ఈ రోజు వాళ్ళ నియమాన్ని ఉల్లంఘించారా? ఏమో, కాలమే నిర్ణయించాలి. కంపార్ట్మెంటు దగ్గరికొచ్చి స్వరాజ్యం చేతిలో బ్యాగ్ అందుకున్నాడు తిలక్. చెయ్యందించి ఆమెను ప్లాట్ఫారం మీదకు దింపాడు. ఆ చెయ్యి వదలబుద్దవలేదు స్వరాజ్యానికి. చెయ్యి వదిలితే ఇంతమందిలో మళ్ళీ అమ్మ కనిపించదేమోనని పసిపిల్ల బజార్లో అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుని నడిచినట్టు తిలక్ చేతిని మరింత గట్టిగా పట్టుకుని నెమ్మదిగా నడవసాగింది. ఇద్దరికీ గుండెల నిండా ప్రశ్నలే. ఏది ముందడగాలో ఏది తర్వాత అడగాలో తెలియడం లేదు. ఇన్ని సంవత్సరాల విశేషాలన్నీ ఒక్కసారే తెలుసుకోవాలనే ఉక్కిరిబిక్కిరి చేసినట్టున్న మనస్థితిలో ఉన్నారిద్దరూ. అమ్మకెలా ఉంది? బావగారు బాగున్నారా? ఇద్దరూ ఒక్కసారే ఎవరికి ముఖ్యమనుకున్న ప్రశ్న వాళ్ళడిగారు. ఇద్దరికీ నవ్వొచ్చేసింది. మనసారా నవ్వుకున్నారు. ఒకరి చెయ్యి మరొకరు వదలడం లేదు. ఇన్నాళ్ళు ఇటువంటి సాంత్వనను ఎలా పోగొట్టుకున్నానా అనుకుంది స్వరాజ్యం. వయసు 3 పదులు తగ్గినట్టనిపించింది. అమ్మకెలా ఉంది? తేరుకునడిగింది. ఇప్పుడు బాగానే ఉంది. ఇవాళ పొద్దున్నే రూంలోకి మార్చారు. ముందు మనం ఆసుపత్రికి వెళదాం. మళ్ళీ కాసేపైతే సాయంత్రం దాకా విజిటింగ్ అవర్స్ లేవు. డాక్టర్ ఏమన్నారు? అటాక్ అయితే సీరియస్ గానే వచ్చింది. వెంటనే మెడికల్ ఎయిడ్ అందడం అదృష్టమే అనుకోవాలి. ఇప్పటికి ప్రమాదం తప్పినట్టే అంటున్నారు డాక్టర్లు. నెమ్మదిగా అన్నాడు తిలక్. నిన్ను చూడాలనుందని పిలిపిస్తావా అని అడిగిందక్క. అందుకనే ఫోన్ చేశాను. ఇంతకీ బావగారికి చెప్పావా? నాకు బావగారు ఫోన్లో దొరకలేదురా. లేదా? లేదు. ఇవాళ సాయంత్రానికి కానీ సైట్ నుంచి గెస్ట్ హౌస్కి రారట. సైట్లో కాంటాక్ట్ నెంబరే లేదు. మరి నువ్వు? కంగారు పడ్డాడు. పర్వాలేదులేరా, ఏం కాదు. వచ్చాక మా అత్తగారు చెప్తానన్నారు. ధైర్యంగా చెప్పింది స్వరాజ్యం. స్వరాజ్యం ధైర్యం చూసి సర్దుకున్నాడు తిలక్. ఆటో ఆసుపత్రి ముందాగింది. వడలిన పువ్వులా మంచం మీద పడుకున్న తల్లిని చూడగానే స్వరాజ్యానికి దుఃఖం ముంచుకొచ్చింది. తల్లి పక్కనే మంచం మీద జాగ్రత్తగా కూర్చుని సన్నగా ఉన్న తల్లి చేతిని ఎత్తి పట్టుకుని తన చేతుల మధ్య పెట్టుకుంది. నెమ్మదిగా కళ్ళు విప్పింది సరస్వతి. ఎదురుగా స్వరాజ్యాన్ని చూడగానే కళ్ళల్లోకి ఎక్కడలేని కాంతి వచ్చేసింది. మధుపర్కాల్లో తమను వదిలి వెళ్లిన ముగ్ధ ఇప్పుడు పరిణితి చెందిన గృహిణిగా ఎదుట కనిపిస్తోంది. అమ్మ మనసు ఆర్ద్రమైంది. స్వరాజ్యానికైతే జరిగిన సంవత్సరాలన్నీ గుర్తు రాలేదు. ఎదురుగా అమ్మ అంతే. అమ్మ తను అంతే. మరింకెవ్వరూ లేరు. తామిద్దరూ ఒకరికొకరు, ఒకరికోసం ఒకరు. కూతురి జీవితం సుఖంగా సంతోషంగా ఉండడం కోసం అమ్మ ప్రేమను గుండెల్లోనే నొక్కిపెట్టి ఉంచిన ఆ తల్లి గుండెలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. తల్లి ప్రేమకి దూరమయ్యి కడుపులో మాట చెప్పుకుని దిక్కులేక తనలో తనే మదనపడి విపరీతమైన మానసిక ఒత్తిడిని అనుభవించిన స్వరాజ్యం మనసు ఒక్కసారిగా బద్దలైంది. లోపల నుంచి సుడులు తిరుగుతూ వస్తున్న ఉప్పెన తల్లి కూతురులిద్దరినీ ముంచేసింది. అక్కడెక్కడో ఒక రకం పువ్వు ఏడాదికొక్కసారి విచ్చుకుంటుందట. అలాగే స్వరాజ్యం పెళ్లి సమయంలో సరస్వతి మొహంలో కనపడిన ఆనందం, సంతోషం 34 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత స్వరాజ్యాన్ని చూడగానే మళ్లీ తల్లి మొహంలో అదే ఆనందం, సంతోషం చూసిన తిలకకి గుండె బరువెక్కింది.
ఆ తల్లి కూతుళ్ళు ఒకరినొకరు హత్తుకున్న అపురూపమైన దృశ్యాన్ని చూస్తూ తిలక్ తనని తాను మరిచిపోయాడు. హాస్పిటల్లో నర్సు ఇది చూసి ఇద్దరినీ గట్టిగా కేకలేసింది. నెమ్మదిగా ఇద్దరూ సర్దుకున్నారు. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, మేం ఇంటికెళ్ళి మళ్ళీ వస్తాం అన్నాడు తిలక్. ఆ నేళ్ల తర్వాత కనిపించిన కూతుర్ని అంత తొందరగా వదల్లేకపోతోంది సరస్వతి. పోయిన పెనిది దొరికినట్టయిందామెకి. స్వరాజ్యం ఒళ్లంతా తడుముతూ తన ఆప్యాయతని చూపించుకుంటోంది. అల్లుడుగారు బాగున్నారా? నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ అత్తగారు నిన్నేమీ బాధ పెట్టదు కదా? మీ మరిది ఆడపడుచు బాగున్నారా? నిన్ననే పెళ్ళే కాపురానికెళ్లిన కొత్త పెళ్లి కూతుర్ని అడిగినట్టు అడుగుతోంది సరస్వతి. తిలక్కి నవ్వొచ్చింది. అమ్మా, అక్క 30 ఏళ్ల నుంచి వాళ్లతో ఉంటోంది. తనని చూస్తే తెలియడం లేదు వాళ్ళెలా చూసుకుంటున్నారో. సరస్వతి ఆనందాన్ని తట్టుకోలేకపోతుంది. స్వరాజ్యానికి అర్థమైంది. తనింకా ఎక్కువసేపు అక్కడుంటే మరింక తల్లిని పట్టుకోవడం కష్టం. అమ్మా, స్టేషన్ నుంచి ఇటే వచ్చేసాం. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తాం. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి బలవంతంగా సరస్వతిని ఒప్పించి ఇంటికి బయలుదేరారు అక్క తమ్ముడు. స్వరాజ్యానికైతే అమ్మా అమ్మా అని పదే పదే పిలుస్తూ అమ్మ పక్కనే ఉండిపోవాలని మరీ మరీ అనిపించింది. కాని ఇది సమయం కాదనుకుని తిలక్తో బయలుదేరింది. అత్తయ్య ఎలా ఉందిరా? దారులు అడిగింది. బాగానే ఉంది. మీ ఆవిడ, పిల్లలు? సందిగ్ధంగా ఆగిపోయింది. ఇన్నేళ్లు తమ్ముడు పిల్లల గురించి తెలుసుకోలేకపోయినందుకు చిన్నబుచ్చుకుంది. చూస్తావుగా, తినబోతూ రుచెందుకు? నవ్వుతూ తిలక్ అంటుండగానే ఇంటి ముందు ఆటో ఆగింది. ఆటో దిగుతూ ఇంటిని పరిశీలనగా చూసింది స్వరాజ్యం. గేటు దగ్గర్నుంచి ఇంటిదాకా బాటకి అటు ఇటు దారి పొడుగున కనకాంబరాలే. ఎరుపు, పసుపు, లేత పూల రెక్కలతో గుత్తులు గుత్తులుగా తలలూపుతూ స్వాగతం చెప్తున్నాయి. మిగిలిన స్థలంలో గులాబీలు, మందారాలు లాంటి అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి. బ్యాగు తీసుకుని ముందు నడుస్తూ రాక్క అంటూ లోపలికి తీసుకువెళ్లాడు. ఎదురుగా తన వైపు కుతూహలంగా చూస్తున్న ఇద్దరు పిల్లలు. స్రవంతి, సారథి. నవ్వుతూ వాళ్ల పేర్లు చెప్పాడు తిలక్. స్రవంతి నవ్వుతూ రాత్తయ్య అంటూ దగ్గరకొచ్చింది. ఆ పిల్లని చూస్తుంటే మళ్ళీ తన చిన్నతనం గుర్తొచ్చింది స్వరాజ్యానికి. అంతా తన పోలికే. ఎంతో తృప్తిగా అనిపించింది. ఏం చదువుతున్నావు? ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. నిజంగా చైతన్య స్రవంతి అనుకుంది. సారథి వైపు తిరిగింది. ఇంకా చిన్నతనం పోలేదు, కానీ పెద్దవాణ్ణి అయిపోయినన్న భావన. స్రవంతిలా దగ్గరికి రావడానికి కొంచెం మొహమాట పడుతున్నాడు. బాగున్నారా వదినా? సన్నని పలకరింపుకు తలెత్తింది. నీ మరదలు లలిత. తిలక్ పరిచయం చేశాడు. నిండుగా ఉంది. నవ్వు మొహం, చురుకైన కళ్ళు. పొద్దన్నే పని హడావిడిలో ఉన్నట్టుంది. ఉంగరాల జుట్టు వేలుముడి వేసుకుంది. గుంటూరు చీర మడిగా కట్టి వంట చేస్తున్నట్టుంది. కట్టెను వెనక నుంచే పలకరించింది. స్వరాజ్యం, నా తల్లి, వచ్చావే? ఎన్నాళ్ళకు కనిపించావే? ఎలా ఉన్నావే? చూశావే మీ అమ్మ పాపం ఎలా పడిపోయిందో? సుడిగాలిలా వచ్చేసింది సుందరం అత్తయ్య. పూజ చేసుకుంటున్నట్టుంది. చేతిలో రుద్రాక్ష తావళంతో అలాగే వచ్చేసింది. సుందరమ్మని చూడగానే ఒక్క ఉదుటున ఆవిడ దగ్గరికెళ్ళి ఆవిడ్ని పట్టేసుకుంది. అమ్మమ్మ, అమ్మమ్మ, నువ్వు అంటడిపోయావు, మళ్ళీ స్నానం చెయ్యాలి అల్లరిగా నవ్వుతూ అన్నాడు సారథి. పోనీలేరా, మళ్ళీ చేస్తాను అంటూ స్వరాజ్యాన్ని పొదువుకుంది సుందరమ్మ. తల్లి పొట్టలో గువ్వలా అతుకుపోయిందక్కడ స్వరాజ్యం. వేల వేల మైళ్ల దూరం ఒక్కరితి నడిచి నడిచి గమ్యం చేరుకున్న అనుభూతి కలిగిందామెకి. ఆ రోజు సాయంత్రానికి శరీరం, మనసు కూడా కాస్త కుదుట పడ్డాయి. పొద్దట్నుంచి తననే వింతగా చూస్తున్న స్రవంతిని దగ్గరికి పిలిచింది స్వరాజ్యం. ఏంటి నన్నలా వింతగా చూస్తున్నావు? మీరిలా ఉన్నారేంటి? మనసులో సందేహం దాచుకోలేకపోయింది స్రవంతి. స్వరాజ్యం స్రవంతిని దగ్గరికి తీసుకుంది. ముందు మీరు అండం మానేసి అత్తయ్య అని పిలు. మరి రెండోది, నేనిక ఇలా ఉండక ఇంకెలా ఉంటాననుకున్నావు? మా అక్క గురించి మీకు తెలీదు. ఏదైనా విషయం కనుక ఆలోచించిందంటే ముందు దాన్ని తన ఊహల్లో చిత్రించేసుకుంటుంది. సారథి వివరించాడు. నవ్వొచ్చింది స్వరాజ్యానికి. అంటే నన్ను నువ్వెలా ఊహించుకున్నావు? కాస్త మొహమాట పడింది స్రవంతి. తిలక్ ధైర్యం చెప్పాడు. పర్వాలేదు, చెప్పు, అత్తయ్యేమనుకోదు. స్రవంతి నెమ్మదిగా మొదలుపెట్టి తన సహజ ధోరణిలోకి వెళ్ళిపోయింది. పచ్చగా, పొడుగ్గా, ఇంత వెడల్పు జరి ఉన్న చీర కట్టుకుని, మోచేతుల దాకా బంగారు గాజులేసుకుని, రవ్వల దుద్దులు, ఉంగరాలతో, వెనకాల కాస్త పెద్దదిగా కనిపించే ముడితో, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడుతో, ఖరీదైన చెప్పులతో, మరింత ఖరీదుగా కనిపించే హ్యాండ్ బ్యాగుతో పైకి చూస్తూ కళ్ళెగరేస్తూ మాట్లాడతారనుకున్నాను. స్రవంతి ఊహకి అందరికీ నవ్వొచ్చేసింది. తన గురించి పిల్లలు ఇలా ఊహించుకుంటున్నారన్నమాట అనుకుంది స్వరాజ్యం. మరెలా ఉన్నాను?
ఉహుం, ఫస్ట్ టైం నా ఊహ తప్పయింది. నిజాయితీగా ఒప్పుకుంది. పైగా ఇదేంటి, మీ పర్సు మా అమ్మ పర్సు కన్నా చిన్నగా ఉందే అని వైనమడిగింది కూడాను. ఆ ప్రశ్నకి మరీ నవ్వుకున్నారందరూ. సాయంత్రం మళ్ళీ అందరూ కలిసి ఆస్పత్రికి వెళ్లారు. సరస్వతికి ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చారు. 2 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని, 3వ రోజున కానీ ఇంటికి పంపమని చెప్పారు. ఇంటికొచ్చాక తిలక్ అన్నాడు, అక్క, హైదరాబాదు ఫోన్ చేసి క్షేమంగా చేరానని, అమ్మకి బాగానే ఉందని చెప్పాలేమో. స్వరాజ్యం ఉలికి పడింది. అవును కదా, తనేంటో మరో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తోంది. తిలక్ నెంబర్ డైల్ చేసి ఇచ్చాడు. రమణమూర్తి ఇంకా రాలేదు. మళ్ళీ వస్తానని ఫోన్ చేసి చెప్పాడని పంకజం చెప్పింది. స్వరాజ్యం కాకినాడ వెళ్ళినట్టు ఆవిడింకా కొడుక్కి చెప్పలేదట. మర్నాడు అతను ఇంటికొచ్చాక చెబుతానని, సరస్వతికి ఎలా ఉందని అడిగింది ఆవిడ. తల్లికి ప్రమాదం తప్పిందని, కోలుకుంటుందని, రమణమూర్తి రాగానే ఫోన్ చేయమని తిలక్ ఫోన్ నెంబర్ ఇచ్చింది స్వరాజ్యం. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక తిలక్ని నవ్వుతూ అడిగింది స్వరాజ్యం, ఒరే తమ్మి, నువ్వు నాన్నని వెతకడానికి వెళ్ళావురా అంటూ. పకపక నవ్వాడు తిలక్. నీకింకా ఆ విషయం గుర్తుందా అంటూ. చిన్నప్పుడు ఆవేశం అలాగే అనిపిస్తుంది కదక్క. నిజ జీవితంలో రాజీ పడ్డం మొదలుపెట్టాక కానీ కొన్ని పచ్చి నిజాలు బయటపడవు. ఆ రోజు రాత్రి అక్క తమ్ముడు కూర్చుని ఈ నేళ్లలో జరిగిన విషయాలన్నీ ఒకరికొకరు చెప్పుకున్నారు. స్వరాజ్యం పెళ్లి టైంకి తిలక్ స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు. తర్వాత ఇంటర్ కూడా దగ్గరలో ఉన్న టౌన్లో కాలేజీ పెట్టడం వల్ల చేరి రోజూ ఇంటి దగ్గర నుంచి వెళ్ళొస్తూ అది కూడా బాగానే పాస్ అయ్యాడు. అదవగానే పొట్ట చేత పట్టుకుని ఒకడు కాకినాడ చేరాడు. అక్కడక్కడ చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. అదృష్టం బాగుండి అతనికి 20 ఏళ్లు నిండేటప్పటికీ స్టేట్ గవర్నమెంట్లో స్టెనోగా చేరాడు. వెంటనే ఊరు నుంచి తల్లిని మేనత్తని తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు. మరి కొన్నేళ్లకి పెళ్ళయింది. లలిత అప్పటికి 10th మాత్రమే పాస్ అయింది. పిల్లలిద్దరూ పుట్టాక చుట్టూ నలుగురిని గమనిస్తుంటే కొన్ని విషయాలు తెలిసొచ్చాయి లలితకి. చిన్నపిల్లలిద్దరూ, పెద్దవాళ్ళిద్దరూ, తామిద్దరూ, 6గురి భారం ఒక్కడి మీదే పడుతోంది. లాగేవాడికి బరువే, కూర్చున్న వాళ్ళకి ఇరుకే. అందుకే ఒకరోజు తిలక్తో చెప్పింది, చిన్నదో పెద్దదో ఉద్యోగంలో చేరతానని. తల్లి మేనత్త దానికి ఒప్పుకోలేదు. పొరుగుగల ఆడది ఇంటిని చూసుకోవాలి తప్పితే తగుదనమ్మా అని ఉద్యోగాలు చేయడం కూడని పనన్నారు. ఆడదాని సంపాదన తినమంటావా? నీకెంతొస్తే అంతలోనే సర్దుకుందాం అన్నారు. తిలక్ ఆలోచించాడు. వాళ్ళు సరే సర్దుకుంటారు. ఒంటిపూట తినమన్నా తింటారు. ఏమిచ్చినా సర్దుకుంటారు. వాళ్లతో సమస్య లేదు. కానీ పిల్లలు, వీళ్ళు పెద్దవుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు మీటర్ గుడ్డ కొంటే చాలు, చొక్కా అవుతుంది. కానీ రేపు వాళ్ళ చదువులు, పెళ్లిళ్ళు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? తన జీతం ఖర్చులకి తగ్గట్టు పెరిగేది కాదు. విద్యా గౌరవాలకు పోయి తమ ఉమ్మడి కుటుంబం ఎంత నష్టపోయిందో కళ్ళారా చూశాడు. పరువు, మర్యాద అన్న వాటికి నిర్వచనం మనమే చెప్పుకోవాలి. ఎవరైనా ఏమనుకుంటారన్న ఆలోచనను అధిగమిస్తే తప్పితే తన పిల్లలిద్దరినీ తనకన్నా ఎత్తులో నిలబెట్టలేడు. మంచికో చెడుకో ఈ ఆలోచన లలితకే వచ్చింది. కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచిదే. కానీ ఈ 10th క్వాలిఫికేషన్తో ఆమె చేసే ఉద్యోగం ఏముంటుంది? తెచ్చే జీతం ఎంతుంటుంది? లలిత, తిలక్ ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళు స్కూల్కి వెళ్లే టైంకి తిలక్ లలితని ప్రైవేటుగా BA కట్టించి డిగ్రీ చేయించాడు. తర్వాత ఒక సంవత్సరం BEd కాలేజీలో చేరి టీచర్ ట్రైనింగ్ అయింది. ముందు ఏదో ప్రైవేటు స్కూల్లో చేరింది. ఆ పైన ప్రైవేటుగా MA చేసింది. ప్రస్తుతం ఊళ్ళోనే ఉన్న కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. ముందు వద్దన్న సరస్వతి, సుందరమ్మ ఇన్నేళ్లు లలితకి చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు పిల్లలిద్దరినీ లలిత కన్నా కూడా బాగా చూసుకున్నారు. లలిత స్కూల్లో టీచర్గా చేరినప్పటి నుంచి కూడా ప్రతి నెల వచ్చిన జీతాన్ని వచ్చినట్లు ఆమె పేర బ్యాంకులో వేసేవాడు తిలక్. కొన్నేళ్లకి ఆ మొత్తం తీసి అప్పటికి ఊరికి దూరంగా ఉందనుకుంటున్న ఈ శ్రీనగర్లో చిన్న స్థలం కొన్నాడు. అప్పు తీసుకుని ఈ గూడు వేసుకుని అంచెలంచెలుగా అప్పు తీరుస్తున్నాడు. ఇదంతా ఒక కథలా వింటున్న స్వరాజ్యం తిలక్ని ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తోంది. అన్నీ ప్రతికూల పరిస్థితులే. తండ్రి ఆసరా లేదు. తల్లి, మేనత్త పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు. రాత్రి పడుకోవడానికి గజం జాగా కోసం అష్ట కష్టాలు పడ్డ వైనం చెప్పలేదు. పరీక్ష ఫీజు కట్టడానికి ఎంతమంది చేత చీ అనిపించుకున్నాడో చెప్పలేదు. తోడబుట్టినాక ఆసరా కాలేకపోయింది అనుకోలేదు. తన దురదృష్టాన్ని నిందించుకోలేదు. మరొకళ్ళైతే అటువంటి పరిస్థితుల్లో దొంగలో, దుర్మార్గులో అవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. కానీ వీడు మట్టుకు ఆదర్శప్రాయుడయ్యాడు. అంతా చాలా మామూలుగా సాదాసీదా కథలా చెప్పేశాడు. వాడు లోపల ఎంత మదన పడ్డాడో వాడే పడ్డాడు. కానీ ఆనందం మాత్రం అందరికీ పంచాడు.
హిమాలయంలా ఎదిగిపోయిన తమ్ముడి వ్యక్తిత్వానికి జోహార్ అనకుండా ఉండలేకపోయింది స్వరాజ్యం. అదక్క సంగతి. అందుకని ఈ ఇల్లు లలితమ్మ గారిది. ఏదో ఆవిడ మంచావిడ కనుక అందరం ఈ ఇంట్లో ఉంటున్నాం అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన లలితని చూసి నవ్వుతూ. వంటిలో శుభ్రం చేసుకొచ్చిన లలిత, చూసారా వదినా, ఇన్నాళ్ళు పాపం ఆయనకి నా మీద చెప్పుకునేందుకు ఎవరూ లేరు. ఇప్పుడు మీరు దొరికారు. ఎన్ని నేరాలు చెప్తున్నారేంటి నా మీద అంటూ కూర్చుంది. వాళ్ళిద్దరినీ చూస్తే ముచ్చటేసింది స్వరాజ్యానికి. ఇల్లు ఇద్దరిది. ఇద్దరం కలిసి ఆలోచించుకుని దానిని అభివృద్ధి చేసుకోవాలి అన్న వాళ్ళ ఆలోచన ఎంత అందంగా ఉంది. ఇది నా ఇల్లు, నా మాటే ఇక్కడ చెల్లాలి, కాదన్న వాళ్ళు పోవచ్చు అన్న నియంతృత్వం లేదు. ఆ నియంతృత్వానికి జడిసి ఇంట్లో మిగిలిన వాళ్ళు కొంత చెప్పి కొంత దాచి నాటకమాడాల్సిన అవసరం లేదు. అందంగా అల్లిన ఈ పొదరింట్లో గువ్వలన్నీ ఎంత నిర్భయంగా నిశ్చింతగా కోకోలాడుతున్నాయి. ఇలా కూడా సంసారాలు నడుపుకోవచ్చా? మొదటిసారిగా ఆశ్చర్యపోయింది స్వరాజ్యం. రమణమూర్తి టూర్ నుంచి వచ్చాడు. అతను ఇంట్లోకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోగానే స్వరాజ్యం మంచినీళ్ల గ్లాస్ అందిస్తుంది. అది వాళ్ళిద్దరికీ అలవాటు. ఆ అలవాటు తప్పితే స్వరాజ్యం తనను నిర్లక్ష్యం చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు రమణమూర్తి. ఏదైనా పనిలో ఉండి ఎప్పుడైనా ఆ మంచినీళ్ల గ్లాసు అందివ్వలేదో ఆ తర్వాత అతన్ని ప్రసన్నం చేసుకునేందుకు స్వరాజ్యానికి బ్రహ్మ ప్రయత్నమే అవుతుంది. అతను బయట నుంచి వచ్చేటప్పటికీ మంచినీళ్ల గ్లాసుతో స్వరాజ్యం ప్రత్యక్షం అవ్వాల్సిందే. అది రూలు, అంతే. కాని ఏది స్వరాజ్యం ఇంకా రాదేం. అసలే ఈసారి టూరు వెళ్ళినప్పటి నుంచి రమణమూర్తి అసహనంగా ఉన్నాడు. విషయం కూడా అలాంటిదే మరి. రమణమూర్తి ఫీల్డ్ వర్క్ కంటూ సైట్కి వెళ్ళినప్పుడల్లా ఎన్నేళ్ల నుంచో చేస్తున్నట్టే వాళ్ళ మిషనరీని ఉపయోగించి భూమిలోంచి శాంపిల్స్ తీస్తున్నాడు. కానీ 4-5 ఏళ్ల క్రితం వాళ్ళ డిపార్ట్మెంట్లోనే శ్రీనివాస్ అనే అబ్బాయి కొత్తగా చేరాడు. ఆ సబ్జెక్ట్లో అతను పీహెచ్డీ చేశాడు. సైన్స్ కూడా రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. అందుకని శ్రీనివాస్ అలా పాత మిషనరీ ఉపయోగించి శాంపిల్స్ తీసుకునేందుకు కాలము డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుందని, కంప్రెసర్ ఉన్న మిషనరీ అయితే అంతకన్నా తొందరగా తక్కువ ఖర్చుతో శాంపిల్స్ తీసుకునే వీలుంటుందని చెప్పాడు. శాస్త్రపరంగా ఆలోచిస్తే అది కరెక్ట్. కానీ రమణమూర్తి అది తన సీనియారిటీకే దెబ్బలా భావించాడు. ఆఫ్టర్ ఆల్ నా సర్వీస్ అంత లేదు వాడి వయసు, వాడు నాకు చెప్పడమా అనుకున్నాడు. ఒప్పుకోలేదు. కానీ ఆ శ్రీనివాసు ఊరుకోలేదు. పాత మిషనరీ కన్నా కంప్రెసర్ ఉన్న మిషనరీ ఉపయోగిస్తే కలిగే లాభాలన్నీ రాసి పై అధికారులకి పంపించాడు. వాళ్లు దానిని ఆమోదించారు. అది మొహం మీద కొట్టినట్టయింది రమణమూర్తికి. నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన కుర్రాళ్ళందరూ చెప్పేయడమేనా అది అతని బాధ. ఏళ్ల తరబడి పనిచేసిన తమ అనుభవాల్ని తీసిపడేసే ఈ పీహెచ్డీలంటే అతనికి ఒళ్ళు మంట. అందుకని ఈసారి ఫీల్డ్ వర్కులో ఆ కొత్త మిషనరీ ఉపయోగించడంలో శ్రీనివాస్ని ఎన్ని రకాలుగా క్షోభ పెట్టాలో అన్ని రకాలుగానూ పెట్టాడు. పాపం ఎంతో ఉత్సాహంతో ఫీల్డ్ వర్క్ చేయడానికి వచ్చిన శ్రీనివాస్ కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. అసలు ఈ ఉద్యోగంలో ఎందుకు చేరానా అన్నంత స్టేజికి వెళ్ళిపోయాడు. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఠారెత్తి పారిపోయాడు. పగలబడి నవ్వుకున్నాడు రమణమూర్తి. హనుమంతుడి ముందా కుప్పిగంతులు అనుకున్నాడు. కానీ శ్రీనివాస్ని అన్ని రకాలుగా హెరాస్ చేయడానికి రమణమూర్తి చేసిన ప్రయత్నం తక్కువదేమీ కాదు. ఆ వయసులో శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడి పడాల్సి వచ్చింది. ఇదేమీ పట్టించుకోలేదు అతను. తను బాధపడితే పడ్డాడు, ఎదుటివాణ్ణి హింసించాను కదా అనుకున్నాడు. అలా ఈసారి టూర్లో శారీరకంగా మానసికంగా కూడా చాలా అలసిపోయి వచ్చాడు రమణమూర్తి. పంకజం కొడుక్కి మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఏం నీ కోళ్ళేది, పేరంటానికి వెళ్ళిందా? తను వస్తాడని తెలిసి కూడా టైంకి ఇంట్లో లేకుండా బయటికెళ్ళడం ఎంత అపరాధం. తనంటే లెక్కలేనట్టే కదా. పంకజం నెమ్మదిగా చెప్పింది. కాదురా, కాకినాడ వెళ్ళింది. తెల్లబోయాడు. ఊరే విడిచి వెళ్ళిందా తనకి చెప్పకుండా? ఎంత ధైర్యం! కాకినాడ ఎందుకు? వాళ్ళ అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చిందట. సీరియస్గా ఉందని వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే మొన్న గౌతమికి వెళ్ళింది. నీకోసం ఫోన్ చేసింది. నువ్వు దొరకలేదు. గబగబా పాఠం అప్పజెప్పినట్టు చెప్పింది. వాళ్ళమ్మని చూడ్డానికి వెళ్ళిందా తన పర్మిషన్ లేకుండా? అంత స్వతంత్రమా? ఇంకా తన మీద, తన మాట మీద, తన పెదరికం మీద ఏం గౌరవం ఉన్నట్టు? తాడి ప్రమాణాన్ని లేచాడు తల్లి మీద. వాళ్ళమ్మెవరు, తమ్ముడెవరు? ఆ వెధవని ఆ రోజు అన్ని చీవాట్లేశాక ఏ మొహం పెట్టుకుని నా పెళ్ళానికి ఫోన్ చేశాడు. ఇంకా మీ పుట్టింటి వాళ్ళు నీకు చచ్చినట్టే అని చెప్పానే దానికి. మళ్ళీ వాళ్ళు చేస్తున్నారని ఎందుకెళ్ళినట్టు? ఇక నా మాటకి వాళ్ళిచ్చే విలువే ఉంది. చేసుకున్న ఒప్పందాన్ని వాళ్ళేం గౌరవించినట్లు? అరుస్తాళ్లే పిచ్చుకోకలనుకుందా? పంకజం రూంలో నుంచి తప్పుకుంది. రమణమూర్తి సంభాళించుకోలేకపోతున్నాడు. ఇంటికొచ్చేటప్పటికి స్వరాజ్యం కనబడకపోవడం ఈ 30 ఏళ్లలోనూ ఇదే మొదటిసారి. ఆ లోటును జీర్ణించుకోలేకపోతున్నాడు.
తను ఇంటికొచ్చాక చెప్పి వెళ్ళొచ్చు కదా. అసలింత స్వతంత్రం స్వరాజ్యానికి ఎలా వచ్చింది? ఆఖరికి కట్టుకునే చీర, పెట్టుకునే పూలు కూడా తనకి ఏమిష్టమో అవే పెట్టుకుంటుందే. మరి ఎలా వచ్చింది ఈ ధైర్యం? ఉడికిపోతున్నాడు లోలోపల. స్వరాజ్యం లేకుండా అతడు ఉండలేడు. కానీ అహంభావం ఆ మాటను ఒప్పుకోనివ్వదు. అధికారం చూపిస్తే అణిగుంటారని అతని అభిప్రాయం. అంతేకాని ఆప్యాయంగా ఉంటేనే ప్రేమ, గౌరవం కలుగుతాయని తెలీదు. ఎలాంటి వాళ్ళైనా తల్లి సీరియస్గా ఉందంటే మిగిలిన వాటికన్నా దానికే ప్రాముఖ్యమిస్తారని అతనికి తెలీదా? తెలియకేం, అన్నీ తెలుసు. మూర్ఖత్వం అంతే. ఆ మూర్ఖత్వానికి ఒక నిర్వచనం, ఒక రూలు అంటూ ఉండవు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే న్యాయం. పెనం మీద అటులా ఉడికిపోయాడు. పంకజం కిమ్మనలేదు. ఆవిడ ఎప్పుడు కొడుకు అవునన్నదాన్ని కాదనలేదు. ఇప్పుడు మట్టుకు ఎందుకంటుంది? రమణమూర్తిలోని మూర్ఖత్వం వెర్రితలలు వేసింది.